ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవం కలిగినటువంటి దేవ, ఈ సమయంలో నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించు. నీ మాటలు ఆశీర్వకరంగా మాకు ఉండాలి తండ్రి. చాలా సంవత్సరం నుంచి వాక్యం వింటూనే ఉన్నాము. బలము పొందినట్లుగా చేయము, దర్శనం కలిగిన వారుగా చేయము, పాపమును ఎదిరించగలిగిన వారుగా చేయము, సరైన నిర్ణయములు విశ్వాసంతో తీసుకుని వారుగా చేయము. నీకు మహిమ తీసుకొచ్చే జీవితం జీవించగలిగినట్లుగా వాక్యం మమ్మల్ని మార్చని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనములు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనములు. వాక్య అంశము యేసు శోధించబడుట. మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను. ఇక్కడ ఎందుకు సాతాను వచ్చి యేసు ప్రభువును శోధించాడు? మొదటిది, అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను ఉంది. ఆత్మ వల్లనే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా యేసు ప్రభు శోధించబడడానికి తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఎందుకు యేసు ప్రభు శోధించబడ్డాడంటే, ఆయన మానవుడు, మానవ శరీరంలో ఆకారంలో ఉన్నాడు, ఆయన మెస్సియా కూడాను. కాబట్టి శోధన అవసరమైంది. మరలా ఎందుకు ఆయన శోధించబడవలసి వచ్చిందంటే, శోధనల యొక్క తీవ్రత, శోధన యొక్క టైమింగ్, శోధన ఏ పరిస్థితుల్లో వస్తుందన్నటువంటిది అనుభవపూర్వకంగా ఇక్కడ తెలుసుకోవడానికి. అంతేకాకుండా తన ప్రజలకు సాతాను యొక్క శక్తి పరిమితమైనది అని చూపించడానికని ఒక రచయిత రాశాడు. శోధన కలిగినప్పుడు మనం భయపడతాము, భయపడాల్సిన అవసరం లేదు. సాతాను యొక్క శక్తి పరిమితమైనది అని ప్రూవ్ చేయడానికి కూడా యేసు ప్రభు శోధించబడ్డాడు. అంతేకాకుండా అన్ని విషయంలో ఆయన మన మాదిరే శోధించబడ్డాడు అని హెబ్రీ పత్రిక రాయబడిన రీతిగా. కాబట్టి మనకు కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు ఉన్న వాక్యం ఉన్నది. శోధించబడ్డాడు కాబట్టి శోధన యొక్క పరిస్థితి ఏమిటో తెలుసు. కాబట్టి మనం శోధించబడినప్పుడు మనకు సహాయం చేయడానికి ఈ ప్రధాన యాజకుడు ముందుకు వస్తాడు అని తెలపడానికి కూడా యేసుక్రీస్తు శోధించబడ్డాడు. ఇక్కడ కొంతమంది భక్తులు ఏమని రాశారంటే, ఆత్మ వలన అరణ్యంలో కొనిపోవడానికి శోధింపబడటకు అంటే, శోధనలు అన్నటువంటివి పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉండాలి అని, అంటే అనుమతించబడాలి. మనంతటా మనం రెచ్చిపోయి శోధనలకు గురవుతే అది మంచిది కాదు అని. అపవాది చేత శోధించబడుటకు అంటే అర్థం ఏం తీసుకోవాలంటే, పరీక్షించబడుటకు, టెస్ట్ లాగా అని తీసుకుంటేనే బెటర్ అనే ఉద్దేశం. ఎందుకంటే దేవుణ్ణి శోధించగలిగిన శక్తి సాతానుకు లేదు. 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనక. ఆయన ఆకలి కొన్నాడు కానీ ఆయన దప్పి కొన్నాడని చెప్పబడలేదు. అంటే బహుశా నీళ్లు తీసుకున్నాడా, దీని అర్థము తెలియదు. ఉపవాసం ఉండిన పిమ్మట. ఎలాంటి ఉపవాసం ఇది? పూర్తిగా ఆహారం నుంచి దూరంగా ఉండడం. ఇప్పుడు తప్పుడు తర్జుమాలు, తప్పుడు ప్రాక్టీస్ వచ్చిందనమాట. ఉపవాసం ఉండడం అంటే ఆహారం పూర్తిగా పక్కన పెట్టేవారు ఉపవాసం ఉండడం లేదు. విచిత్రమైన ఉపవాసములు మనుషులు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని అమెరికన్స్ ఎట్లా అంటారంటే, మొబైల్ చూడకుండా మేము ఫాస్ట్ అంటే దాని అర్థమేమి? మొబైల్ వాడరంట, అది ఫాస్టింగ్ అంట. లేకపోతే ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉంటారంట కూర్చొని. ఇలాంటివన్నీ కాదు. కానీ ఉపవాసం అంటేనే బైబిల్లో ఆహారంనకు
ఇంకా కఠినమైనది అయితే నీటికి కూడా దూరంగా ఉండి ఉపవాసం ఉండడం అన్నటువంటిది మనం చూడవచ్చు. ఇక్కడ 40 దినములు 40 రాత్రులని స్పెసిఫిక్గా రాయబడింది. అంటే 40 డేస్. ఏమిటి 40 డేస్ అని ఎందుకు అంత ప్రత్యేకంగా రాయబడిందంటే, కొన్నిసార్లు ఇది పరీక్ష సిద్ధపాటుకు గుర్తు అని కూడా కొంతమంది అభిప్రాయం. నిర్గమకాండం 24-28 వచనంలో 18వ వచనంలో, నిర్గమకాండం 24వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించే కొండ మీదకి ఎక్కను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. 28వ వచనం, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యం అనగా 10 ఆజ్ఞలను పలక మీద రాశారు. ఇక్కడ మోషే యొక్క 40 దినములు 40 రాత్రుల యొక్క ఉపవాసం ఎలా ఉందంటే, ఆహారము నీళ్లు రెండూ లేవు. ఎలా ఉండగలిగాడంటే, ఆ బలమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని బట్టి ఆయనకు అది సాధ్యమైంది. అందరికి అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి 40 డేస్ అనే స్పెసిఫిక్గా ద్వితీయోపదేశకాండంలో కూడా 8వ అధ్యాయం 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువలేదు, నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొను. పరీక్ష సిద్ధపాటు కూడా. అందుకే 40 డేస్ ఒక ప్రామాణికంగా బైబిల్లో తీసుకుంటూ వచ్చాడు. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అన్నాను. ఇక్కడ కరెక్ట్గా అయితే నీవు దేవుని కుమారుడు అయితే అంటే, నీవు దేవుని కుమారుడు కాబట్టి అంటే కరెక్ట్ అని చెప్తున్నారు. నీవు దేవుని కుమారుడు అయితే కాదు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, సిన్స్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అనెను. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించమని. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. యేసు తన గురించి మనుష్య కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. సాతాను కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, నీవు దేవుని కుమారుడు అని. దైవత్వాన్ని సూచిస్తున్నాడు. సాతానుకు తెలుసు, మనం ఒప్పుకోలేదు. చాలామంది యూదుల కాలంలో వాళ్ళు ఒప్పుకోలేదు, కానీ కరెక్ట్గా తెలుసు, మన చరిత్ర అంతా తెలుసు సాతానికి. నీవు దేవుని కుమారుడవు కాబట్టి రొట్టెలు రాళ్ళు అన్నట్లుగా చేయము. మరి మనుష్య కుమారుడని ఎందుకు యేసు ప్రభువు చెప్పుకుంటూ వచ్చాడు భూలోకంలో ఉన్నప్పుడు? మానవత్వానికి, తాను మానవుడిని అని సూచించడానికి, మెస్సియాను అని కూడా సూచించడానికి మనుష్య కుమారుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి సాతాను చాలా కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నాడు యేసు ప్రభుని. దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. సాతాను యుక్తి కలిగిన వాడు. సాతాను ప్రతిసారి ఒకే రకంగా శోధించడు. 3 రకాల శోధనలు ఉన్నాయి. ఒకటి ఆ శరీరంకి సంబంధించినటువంటి ఆకలి అన్నాడు. రెండవదేమో 5వ వచనంలో 6వ వచనంలో వ్యానిటీ, వ్యర్థత్వం గురించి ఉన్నది, అంటే నేత్రాశ. మూడవదేమో జీవజ్ఞము. ఇలాగ 3 రకాలమైనటువంటి శోధనలు. సో రెండవది జీవజ్ఞము, మూడవది నేత్రాశ. శరీరము, జీవజ్ఞంబము, తర్వాత నేత్రాశ. సాతాను శోధించే పద్ధతులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. తర్వాత వివిధ రూపాల్లో శోధిస్తాడు, వివిధ రకములుగా శోధిస్తాడు అన్నటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తున్నదను. ఇంకోటి ఏంటంటే 3వ వచనంలోనే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుము అన్నాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసా? తండ్రి చిత్తం ప్రకారం కాకుండా సొంత చిత్తము
యేసు ప్రభు చేయడానికి ప్రేరేపిస్తున్నాడు. యోహాను సువార్త అందరు దయచేసి చూడండి, 4వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభు యొక్క పని ఏమిటి? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చడయు ఆయన పని తుదం ముట్టించడయు నాకు ఆహారమై ఉన్నది. తండ్రి చెప్తేనే యేసు ప్రభు చేస్తాడు, తండ్రి చెప్పకుంటే చేయడు. 5వ అధ్యాయం 30వ వచనం యోహాను సువార్త. నా అంతటా నేను ఏమీ చేయలేను, నన్ను పంపిన వారిని చిత్త ప్రకారమే చేయకూడదును, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనక నా తీర్పు న్యాయమైనది. చూసారా, తండ్రి ఏదైతే ప్రేరేపిస్తాడో ఆజ్ఞాపిస్తాడో దాన్నే చేస్తాడు. అలా కాకుండా నీవే రాళ్లను రొట్టెలయ్యేటట్టుగా ఆజ్ఞాపించు అని శోధనవాడు. ఇది ఇలాగుంటుంది శోధన. శోధన అంటే ఏమిటి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం పనులు చేసేటట్టుగా మనం చేసే పనులనే శోధన అంటారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పని చేయటానికి కలిగే ప్రేరేపణే శోధన. ఎంత కరెక్ట్గా ఉందంటే శోధన యొక్క టైమింగ్. 2వ వచనంలో ఆయన ఆకలి కొనగా ఉంది కాబట్టి, ఆకలి కొన్నాడు కాబట్టి ఆహారం అవసరము. చాలా పర్ఫెక్ట్గా ఉంది, లాజికల్గా ఉంది, అంటే సహేతుకమైన, అంటే కరెక్ట్. ఆకలితో జీవించలేము, ఇంతవరకు ఉన్నావు, ఇప్పుడు ఆహారం కావాలి. అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడే మనకు విశ్వాసము అవసరమై ఉన్నది. 4వ వచనంలో విశ్వాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 3వ వచనంలో చూడవచ్చుది. దేవుని యొద్ద శరీరమునకు ఆత్మకు అవసరమైనటువంటివి ఆయన వద్ద నుండి మనము పొందొచ్చు అని. శరీరము ఆత్మకు అవసరమంటే ఇది విశ్వాసం వల్లనే సాధ్యం. అందుకే క్రైస్తవ జీవితంలో శోధించబడుతున్నప్పుడు వాక్యం ఫస్ట్ అవసరము. ఆ వాక్యాన్ని ఉపయోగించడం నేర్చుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే వాక్యముని నమ్మి దాన్ని ఉపయోగించడం. ఇలా సాతాను చెప్పినట్టు సొంత చిత్తం చేయలేదు శోధన టైంలో యేసు ప్రభు. రెండవది వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు. సో శోధనలో రెండు ఇంపార్టెంట్. మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఓడిపోతున్నప్పుడు, శోధించబడుతున్నప్పుడు మనం సొంత ప్లాన్స్ వేసుకోకుండా వాక్యాన్ని ఆధారం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి దేశఖండం అంతా ఎలాగుంటుంది? ఎలాగ దేవుడు నడిపించడన్న విషయము మోషే ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారు కనాన్లోకి ప్రవేశిస్తున్నారు, ప్రారంభ దినములు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా యేసు ప్రభు తన మినిస్ట్రీ పరిచర్య ప్రారంభించడానికి ప్రారంభ దినాల్లో కూడా శోధించబడుతున్నాడు. ఎలాగ శోధించబడుతున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడానికి సిద్ధం చేసుకొనిచున్నాడు. ద్వితీయోపదేశకాండం చెప్పబడ్డాడు, ఆల్రెడీ చెప్పాడు కదా, మీరు ఆయన మాట విందురో లేదు అని. ఆయన మిమ్మల్ని అరణ్యంలో 40 సంవత్సరములు శోధించాడని. సేమ్ థింగ్. దేవుని మాట ఈయనకు లోబడతాడు అని తెలుసు తండ్రికి, కానీ పరీక్ష సిద్ధం చేశాడు ఈ కష్టమైనటువంటి సమయంలో. ఆదాము ఓడిపోయాడు. చూడండి, మీరు ఈ పండు తినేడలా మీరు చావరు, దేవతలే అవుతారు అన్నప్పుడు వాళ్ళు సొంత చిత్తం చేశారు. దేవుని వాక్కు వాళ్ళకు ఉన్నింది. ఈ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలంలో మీరు దేనిని తినకూడదనే వాక్కు ఉంది, తప్పిపోయారు. అయితే యేసుక్రీస్తు రెండవ ఆదాము, కడపటి ఆదాము, ఇది ఈ పరీక్షకును నిలబడ్డాడు అనమాట. కారణం ఏమిటి? వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు. దేవుడు తన బిడ్డల్ని పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు తన బిడ్డలను పరీక్షిస్తాడు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, దేవుడు తన పిల్లలను పరీక్షిస్తాడు. తన యొక్క సాతాను మనుషులను శోధిస్తాడు. కాబట్టి
శోధనలకు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు మనకు క్షేమం ఉంటుంది. సాతాను శోధన జయించుటకు మనకు దేవుని వాక్యం ఉంది. మన వల్లే శోధించబడినటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు. తర్వాత ఈ సాతాని మాటలు చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. అంటే అపనమ్మకం సృష్టించడం అన్నటువంటి సాతాన్ యొక్క పని, అనుమానం సృష్టించడం సాతాన్ యొక్క పని. ఈవెన్ ఆదామవ్వల్ని శోధించిన విధానం కూడా అపనమ్మకము సృష్టించడమే. ఇక్కడ కూడా దేవుని కుమారుడు అయితే అంటే ఆయన కుమారత్వాన్ని లేక సన్షిప్ని క్వశ్చన్ చేసేటట్టుగా. కాబట్టి దుష్టుడు అంత జ్ఞానం కలిగిన వాడు కూడాను. కొంతమంది భక్తులు ఏమంటారంటే, సాతాను మాటలు విని దేవుని యొక్క సంకల్పం చిత్త ప్రకారం మనం పస్తులు సాతాను పద్ధతులతో మనము ప్రవర్తించడం కంటే పస్తుండడమే మేలు అని, పస్తు ఉండడమే మనకు మంచిది అని చెప్తారు. నిజమే కదా. కష్టములు నష్టములు ఉన్నప్పుడు అటు ఇటు మనం చదిరిపోకుండా దేవుని చిత్త ప్రకారం కొద్దిగా శ్రమను భరించడమే ఉత్తమం. ఇక్కడ యేసు ప్రభు మనకు అలాంటి మాదిరే ఉంచిపోయినట్టుగా మనం చూసవచ్చు. తర్వాత ఇక్కడ యేసు ప్రభు ద్వితీయోపదేశకం 8వ అధ్యాయం 3వ వచనం గురించి ఎత్తి చూపించాడు. ఎందుకు వాక్యాన్ని వాడాడు? ఎఫెసీ పత్రికలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయము 16-17 వచనములు. ఎఫెసీ పత్రిక 6:16-17 వచనములు. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము చాలా ఇంపార్టెంట్. అందుకే చూడండి, మనం వాక్యం నేర్చుకోనకుండా సాతాను మనల్ని అడ్డుకుంటాడు, వాక్యము ధ్యానించకుండా మనల్ని అడ్డుకుంటాడు. వాక్యము బోధించేటువంటి బైబిల్ టీచర్స్ వచ్చినప్పుడు మీటింగ్స్ ఎగ్గొడతారు. స్వస్థతలు వస్తే గొర్రెల మాదిరి పోతారు. స్వస్థత రాదు, పాడు కాదు. వాక్యం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి కేవలం ఒక వాక్యమే ఆధారం. ఇంక వేరేటి ఏ కార్యములు నీకు ఉపయోగపడవు. కాబట్టి వాక్యం నిర్లక్ష్యం చేసేటట్టుగా చేస్తాడు. చాలామంది చాలా తప్పుగా ప్రార్థన చేయడం చూస్తారు. మా సంఘంలో రోదన చేయి స్త్రీలను, అంటే యెషయాలో చెప్పినట్టు రోదన చేయి స్త్రీలను లేవనెత్తడం. అది యాక్చువల్గా యెషయా ఇర్మియాలో ఎందుకు చెప్పాడు? బబులోను వచ్చి నాశనం చేస్తుంది, అప్పుడు మీకు ఎక్కడ చూసినా చావు ఉంటుంది, కాబట్టి మీకు రోదన చేయవారు అవసరము అని. కానీ దాన్ని మనం ఏమనుకుంటారు, మనము ప్రార్థన చేసేవాళ్ళు రోదన చేసి ప్రార్థన చేసే వాక్యము చదువుతారు. వాక్యం యొక్క సందర్భము తెలియాలంటే ఖచ్చితంగా స్టడీ బైబిల్స్ చూడాలి. మరియు రేయి మొదటి జాములో లేచి మాకు ప్రార్థన చేయడానికి నేర్పించుకురావని. రేయి మొదటి జాము అంటే సాయంత్రం 6 గంటలు. బైబిల్ వారే చదువుతున్నారు, కానీ దాని అర్థం తెలుసుకోకుండా చదువుతున్నారు. కాబట్టి భావం చాలా ముఖ్యం. ఇలా పిచ్చి పిచ్చి ప్రార్థనలు చేసి సాతాను మనం చూసి నవ్వుకుంటాడు. వాక్యం నేర్చుకోవడానికి చాలా వనరులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. మన సోమరితనం వాక్యం నేర్చుకోనకుండా చేస్తాను. అందుకని చాలామందికి ఈవెన్ పాస్టర్స్ కూడా స్టడీ బైబిల్స్ కొనిస్తాను. నేను 1600 2000 రూపాయలు పెట్టిన కూడా ఇచ్చేస్తున్నారు. రెండు పాస్టర్స్ భక్తి కలిగిన వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తే మీరు బాగా వాక్యం నేర్చుకొని ఇతరులకు చెప్పండి. ఇక్కడ యేసుప్రభు మాదిరి ఏమిటి? వాక్యం చేత సాతాన్ని ఎదుర్కొంటున్నాడు. కాబట్టి యేసుప్రభుకు తెలుసు వాక్యం, ఆయనే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని నమ్మటము, వాక్యాన్ని ఆచరించడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని మనం అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే ఇంకో కొంచెం ముందుకు పోయినట్టయితే 5వ వచనం, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సెకండ్ శోధన ఎలా స్టార్ట్ చేస్తాడు చూడండి.
నీవు మరలా కుమారత్వం గురించి, నీవు దేవుని కుమారుడు అయితే వీడు వాక్యాన్ని తప్పుగా చెప్తాడు సాతాను. తెలుసా ఎందుకు తప్పుగా చెప్తాడని చెప్తున్నానంటే, చూడండి 91వ కీర్తన 11వ వచనంలో చూడండి. 91వ కీర్తన 11వ వచనంలో, నీ మార్గంలన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దూకమని ఉంది అక్కడ, నీ మార్గంలో తప్పించటకు. కాబట్టి ఇలాంటి క్లాజెస్ అన్ని సాతాను ఏం చేస్తాడు, ఎగ్గొడతాడు. మిస్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, తప్పుడు యొక్క భావన. తప్పుడు అర్థం వచ్చేటట్టుగా లేక పదాలని ఎత్తేసి చెప్పి మోసం చేస్తున్నాడు. కాబట్టి మనకు వాక్యం బాగా తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సాధారణ కూడా వాక్యం తెలుసు, కావాలనే వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. దానికి కల్పించి చెప్పడం సాతాను యొక్క ప్రత్యేకత. 2 కొరింథీ 11వ అధ్యాయము 13-15 వచనాలు చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము 13-15. ఏలైనా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగానరకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును. వెలుగుదూత వాక్యం చెప్పినంత మాత్రాన అందరూ కరెక్ట్ అని కూడా మనము నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మనకు వాక్యం బాగా తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే, సాతాను అసందర్భంగా అంటే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వాడతాడు వాక్యాన్ని, సందర్భానికి వేరుగా. కాబట్టి ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శోధించేటప్పుడు బైబిల్ నుంచే మనతో మాట్లాడుతూ అసందర్భంగా, అది ఒక సందర్భంలో చెప్పబడి ఉంటుంది, మనకి ఇంకో సందర్భంలో దాన్ని వచ్చి తారుమారు చేసేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎత్తిచూపుతూ యేసు ప్రభువుని తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తున్నాడు. ఇది ఫూలిష్నెస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అక్కడ యేసు ప్రభు తన కుమారత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? పిలాతు అన్నిసార్లు అడుగుతాడు, ప్రధాన యాజకుడు అడుగుతాడు, నీవు నిజం చెప్పు, నువ్వు ఎవరివని. యోహాను వస్తాడు, యోహాను శిష్యులు పంపిస్తారు, నీవేనా మెస్సియో, మేము ఇంకొకరు కనిపెట్టవాలన్నా అంటే ఎక్కడ డైరెక్ట్గా చెప్పడం లేదు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, స్వస్థపడుతున్నారు అంటాడు. ప్రధాన యాజకుల ముందు ఏమీ మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. కాబట్టి కుమారత్వం నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. కానీ అక్కడే సాతాను శోధిస్తూ ఉన్నాడు అన్నమాట. కుమారత్వం నిరూపించుకుంటే అందరు నమ్ముతారు, అందరు నీ దగ్గరకు వస్తారు అనే వాడి ఉద్దేశమేమో, కానీ అది తప్పైనటువంటి ఉద్దేశం. కాబట్టి దేవుడికి ఆ విషయము బాగా తెలుసు. తర్వాత మనము ఇలాంటివి చూసుకొని ఒకసారి పాల్ యాంగ్చో, సౌత్ కొరియా చర్చ్కు పాస్టర్, ఇప్పుడు ఆయన చనిపోయాడు. లక్షలు వస్తారు, 10 లక్షలు ఆదివారపు ఆరాధన. ఆయన మీటింగ్స్ విన్న తర్వాత ఉద్రేకంతో కొంతమంది ఒక ఆడపిల్లలు నది ప్రవహిస్తూ ఉంటే, పేతురు మాదిరి మేము కూడా నీళ్ళ మీద నడుస్తామని చెప్పి వారు ప్రార్థన చేసి ఆజ్ఞాపించి నడిచి కొట్టుకొని వెళ్ళిపోయారు. అద్భుతంగా మనం కాపాడుతాడని చెప్పి బుద్ధిహీనంగా కష్టాలకు వెళ్ళడం అంటే ఇది. కాబట్టి చాలా అద్భుతములు చేయమని మనం అన్నిసార్లు అడగడానికి వీల్లేదు. భయంకరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు మాత్రమే. ఒకసారి గుత్తిలో చర్చ్ మేడ మీద ఉన్నప్పుడు గాలివానికి గ్రేట్లు ఎగిరిపోయాయి. మరుసటి రోజు మేము దాన్ని ఫిక్స్ చేస్తున్నాం, మరలా అదే టైంకి గాలివాన్ వచ్చింది.
పైన కూర్చున్న పైన సుమారు 15-12 అడుగుల పైన నిలబడినారు. వాళ్ళు గాలికి కిందికి పడిపోయే పరిస్థితి, పడితే చచ్చిపోతారు. ఆ టైంలో నేను చెయ్యి ఎత్తి ఆకాశాన్ని గద్దించి గాలి వానను ఆగిపోయేటట్టుగా ప్రార్థన చేసి 10 సెకండ్స్లో గాలి వాన ఆగిపోయింది. అది బలవంతం చేయడం కాదు, విధి లేని పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నప్పుడు ఇలాంటివి చేయవచ్చు. కాబట్టి వాక్యం తెలిసినప్పుడు మాత్రమే మనం ఇలా చేయవచ్చు. ఒకసారి ఒక ముస్లింకి ఒక క్రిస్టియన్కి డిబేట్ జరుగుతుంది, పెద్ద డిబేట్. ఆ ముస్లిం వాడు వచ్చి మార్కు సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయంలో ఉన్నట్టుంది, 16 అనుకుంటాను. ఏమంటాడు? నేను ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయంలో పద్దెనిమిదవ వచనం. పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారి స్వస్థత నొందుదురని చెప్పాను. సో మరణకరమైనది అంటే విషం తాగితే మీకేం కాదు, తాగు అని వాక్యం ఇది ఉంది కదని చెప్పి వాడు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. ఆయన తెలివిగా ఏమంటాడు తెలుసా? ఆ క్రిస్టియన్ డిబేటరు ఇంకొక చోట ఇలాగుంది తెలుసా? మత్తయి సువార్త గురించి చెప్తున్నాడు, నీ ప్రభువుని నువ్వు శోధించకూడదు అని. కాబట్టి వాక్యం తెలిసి ఉండాలి, వాక్యం ఎలా ఉపయోగించాలో అది కూడా మనము తెలిసి ఉండడం చాలా ముఖ్యం. 7వ వచనంలో ఉంది, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వారితో చెప్పాను. సో నిర్లక్ష్యం ఉండకూడదు, నిర్లక్ష్యంగా మనం ప్రవర్తించడానికి చేయకూడదు. తర్వాత చూసినట్టయితే 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాను. ఘనత, దేనికి ఘనత? మనకు అసలు దేవుడికి ఘనత, ఆయన ఘనతకు పాత్రుడు, కానీ ఘనత ఎందుకు? మెస్సీయగా ప్రపంచాన్ని ఆయనే ఏలబోతున్నాడు. మరి ఆయనకు లోకం చూపించి నీకు ఇదంతా నేను ఇస్తున్నాడు, సాతాను ఫూల్ అని నాకు అనిపిస్తుంది. సైతాను తన హృదయంలో కోరికను బయట పెడుతున్నాడని ఒక రచయిత అభిప్రాయం. ఏమిటి? నేను దేవుణ్ణి, నీవు నన్ను మొక్కాలి అనేది. దేవుడి కంటే తనను తాను పైగా చేసుకున్నాడని యెహెజ్కేల్లో ఉంది. ఆ విధంగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. అంటే విధేయత చూపించు, నాకు విధేయత చూపించు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కానీ వాడు ఫూలిష్నెస్ ఏదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. యేసు ప్రభువుని ఇలాంటి కోరిక ఎలాగ కోరుతాడు? ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించి అంట. అది ఏమి డిఫరెన్స్? వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్? యేసు ప్రభుకి సృష్టి ఆయనది, అభివృద్ధి చేసేవాడు ఆయన, నాశనం చేసేవాడు కూడా ఆయనే. అలాంటప్పుడు ఈ అధికారం ఎలా చూపిస్తే ఎలాగా శోధించబడతాడు? ఆదాము కాదు కదా, ఆదాము శోధించబడ్డాడు, కానీ యేసుప్రభు ఇక్కడ శోధించబడలేదు. ఆదాము తాను కూడా ఒక గొప్పవాడుగా అవ్వాలనే శోధన చేత పడిపోయాడు, ఘనతను ఆశించాడు. కానీ ఇక్కడ ఇలాగూ యేసుప్రభుతో జరగదు. కాబట్టి ఇహలోకంలో ఉన్న సంపద, ఈ ఆస్తి అంత శాశ్వతమైనది కాదు. ఇది సైతాను మార్గం. కొంచెం స్వార్థం, అన్యాయంతో చాలామంది సంపాదిస్తూ మార్గాలను అనుసరిస్తుంటారు, దేవుని సత్యాన్ని పక్కన పెట్టి. ఇది సాతాను మార్గం. కానీ యేసుప్రభు వీటిని నెరవేర్చడానికి, అంటే సాతానుకు మొక్కి ఇలాగ చేయడానికి ఇష్టపడలేదు. అంటే దేవుడు కాని దానిని మొక్కడానికి వీలు లేదు. నాకు మొక్కి అంటాడు. నువ్వెవరు? సాతాను. నీకు మొక్కాల్సిన అవసరం ఏముంది? మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించి, కీర్తన 106లో ఉంటుంది. దేవుడు కాని వాటికి చేయటం. 1 కొరింథీ 10:20లో అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నారు. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. స్పష్టంగా దేవుడికి మాత్రమే మొక్కాలి, మిగతాదానికి కాదు అని
ఇక్కడ. అందుకే 10వ వచనం, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని. చూసారా, స్పష్టత వచ్చేసింది. దేవునిని మాత్రమే ఆరాధించాలి, ఇక మిగతా వారిని ఆరాధించడానికి వీలు లేదు. 3 సార్లు యేసు ప్రభు ద్వితీయోపదేశకాండనే చెప్తున్నాడు. 3 సార్లు ద్వితీయోపదేశకాండం మెన్షన్ చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనంలో చూడవచ్చు మనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడిందంటే చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూ ఉన్న జనముల దేవతను సేవింపకూడదు. ఇది అక్కడ చెప్పబడింది. కాబట్టి స్పష్టత కరెక్ట్గా ఉంది, ఎవరిని మనం ఆరాధించాలి అన్నటువంటిది. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అని 3 times డ్యూటరానమీని బేస్ చేసుకుంటూ వచ్చాడు అనమాట యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ హృదయాన్ని టచ్ చేస్తున్నాడు సాతాను. మొదటిదేమో శరీర సంబంధమైనది, రాళ్ళు రొట్టెలగునట్లుగా చేయమన్నది. రెండవది మన మనసుకు సంబంధించింది, దూకు అప్పుడు దూతలు రక్షిస్తారని తెలివి ఉపయోగించాలి. మూడవది ఏంటంటే హృదయానికి సంబంధించింది, అంటే నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నీ దేవుని ఆరాధించాలి. సో అంగీకరించడం, ప్రైజ్, ఘనత నీకు అవసరము అన్నటువంటిది. కాబట్టి ఇలాగ అన్ని యాంగిల్స్ నుంచి సాతాను యేసుప్రభువును దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓడిపోయాడు. కారణం ఏమిటంటే దేవుని వాక్యం దేవుడు ఫాలో అవుతున్నాడు కాబట్టి, వాక్యాన్ని బేస్ చేసుకున్నాడు కాబట్టి, వాక్యం ఆయనకు బాగుగా తెలుసు కాబట్టి జయించడం అన్నటువంటిది చాలా చాలా సులభమైంది అనమాట. అలాగే ప్రతిసారి శోధనకు కౌంటర్గా యేసు ప్రభు వాక్యాన్ని ఇస్తూ వచ్చాడు. అంటే ఇది ఇంతలో అయిపోలేదు అనమాట. అంతటా 11లో అంతటా అపవాదం ఆయన విడిచిపోగా ఇది దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి, అంటే కొద్ది కాలము వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. అంతే తప్ప కంప్లీట్గా వదిలేసినట్టుగా. ఎందుకంటే డైరెక్ట్గా కాకుండా మిగతా మార్గాలు మనం చూస్తే ఇతరుల ద్వారా దేవుని ఆటంకపరచడానికి చాలా ప్రయత్నాలు జరిగినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి మనకు కూడా క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు జీవితకాలం శోధనలు ఉంటాయి. అందుకే మెలకువ చాలా అవసరమై ఉన్నది. లేదన్నట్టయితే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొద్ది కాలము జయించినప్పుడు కొద్ది కాలము విడిచిపోతాడు, మరలా రావడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఎలాగ మెలకువ ఉండవచ్చు? మనం దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ, ఒకటి ప్రార్థన ముఖ్యంగా చేయడం ద్వారా శోధనను మెలకువకుంటాం. శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకోవడం ద్వారా శోధనను జయిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్నటువంటి తండ్రి, ఈ యొక్క సమయంలో నీకు ప్రార్థన చేసి నీ వాక్యం ధ్యానించి దాని నుంచి మేము దేవా సూచనలు పొందడానికి నీవు మాకు ఇచ్చిన వాక్యమును బట్టి స్తోత్రములు. శ్రేష్టమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. శోధనను జయించావు, జయించుటకు వాక్యమును ఆధారం చేసుకున్నావు. దుష్టుడి మాయోపాయములను మిస్ఇంటర్ప్రిటేషన్ని జయించావు. మాకు ఆ మాదిరి ఉంచిపోయావు. అనేక శోధనలు మాకు ఈ లోకంలో కలుగుతాయి కాబట్టి దేవా మమ్మల్ని కరుణించు. నీ వాక్యం మీద ఆధారపడి దాన్ని బేస్ చేసుకొని మేము వెళ్ళటకు నీ సహాయం చేయము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడుండును గాక. ఆమెన్.